మావోయిస్ట్ అగ్రనేత ప్రభాకర్ ఎన్కౌంటర్. ఆయనతో పాటు మరో 6 నక్సలైట్లు మృతి. కామారెడ్డికి చెందిన ప్రభాకర్పై 25 లక్షల రివార్డు. గచ్చిబౌలి ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్లు అని చెప్పి చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్ట్ అగ్రనేత ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్ అలియాస్ పడకల్ స్వామి మృతి చెందారు. ఆయనతో పాటు మరో 6 మావోయిస్టులు, ఒక జవాన్ మరణించారు. గచ్చిబౌలి అడవుల్లో సిపిఐ మావోయిస్ట్ పార్టీ కంపెనీ నెంబర్ 10 మరికొందరు నక్సలైట్లు క్యాడర్లు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అందగానే గడ్చిరోలి పోలీసులు స్పెషల్ యాంటీ నక్సల్స్ ఫోర్స్ C60 ఆపరేషన్ మొదలుపెట్టారు. నారాయణపూర్ గడ్చిరోలి సరిహద్దులో ఆపరేషన్ మొదలుపెట్టారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్ నిన్నటితో ముగిసింది. గడ్చిరోలి జిల్లా పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం 7 మావోయిస్టులు మరణించారు. 3 నక్సలైట్లు మృతదేహాలను గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు శుక్రవారం మరో 4 డెడ్ బాడీలను రికవరీ చేయనున్నట్లు పోలీసులు ఈ ప్రకటనలో వెల్లడించారు. ఇందులో 4 పురుష మావోయిస్టులు, 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అలాగే ఘటనా స్థలం నుంచి 3 AK-47లు, ఒక SLR, ఒక 33 వెపన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. మిగిలిన మావోయిస్టుల మృతదేహాలు గుర్తించాల్సి ఉన్నది. మరిన్ని వివరాలు నేడు గడ్చిరోలి పోలీసులు వెల్లడిస్తారు. కాగా గడ్చిరోలి జిల్లాకు చెందిన C60 జవాన్ దీపక్ చిన్న మడ్వి 38 ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. నేడు ఆయనకు స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయని పోలీసులు తెలిపారు. మరో జవాన్ జోగా మడ్వికి కూడా గురువారం రాత్రి బుల్లెట్లు గాయాలయ్యాయి. ఆయనకు చికిత్స అందుతుందని, ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని వివరించారు. కామారెడ్డి వాసి ప్రభాకర్. తెలంగాణ కామారెడ్డి వాసి సదాశివనగర్ మండలం ఇస్రోజీవాడ గ్రామానికి చెందిన ప్రభాకర్ 57 అలియాస్ లోకేటి చందర్రావు అలియాస్ రామచందర్పై రూపాయలు 25 లక్షల రివార్డు ఉందని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, గడ్చిరోలి డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న కంపెనీ నెంబర్ 10కి బాధ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. 1995లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. ఫైనల్ స్ట్రాటజీ కోసం ఛత్తీస్గఢ్కు అమిత్ షా అన్నట. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీస్తున్న తరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. నేటి నుంచి సోమవారం వరకు సాగే ఈ టూర్లో ప్రధానంగా నక్సల్స్ నిర్మూలనకు సంబంధించిన ఫైనల్ స్ట్రాటజీని ఆయన ఖరారు చేయనున్నారు. ఇందుకోసమే సాయంత్రం ఆయన రాయ్పూర్ చేరుకోనున్నారు. మొదట రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సంస్థలతో ప్రాథమిక సమీక్ష నిర్వహిస్తారు. రేపు ఆయన రాష్ట్రంలో తాజా స్టేటస్పై రాయ్పూర్లో హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీలో అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న ఉన్నతాధికారులు, సిఎస్పిఎస్ నిఘా విభాగాల ప్రతినిధులు అందులో పాల్గొంటారు. ఈ నెల 9న బస్తర్లో క్షేత్రస్థాయిలో ఉన్న జవాన్లతో అమిత్ షా నేరుగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పి చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ మావోయిజాన్ని అంతం చేస్తూ ఉన్నారు. మావోయిజాన్ని ఎందుకు అంతం చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న, ఎవరికి వివరించలేనటువంటి ప్రశ్న. ఎందుకంటే రేపు అడవులను దోచడానికి మావోయిస్టులు అడ్డొస్తూ ఉన్నారు, వాళ్ళని అంతం చేస్తున్నామని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళు చెప్పరు కూడా. అందుకే మనం కూడా ఆలోచించుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు.